వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ కోసం. సో లొకేషన్ వచ్చేసి నోయిడాలో ఉంటుందండి. సో అప్డేట్ చేసిన డేట్ చూసుకున్నట్లయితే May 31, 2025. సో ఈరోజే ఫ్రెష్గా వచ్చింది. సో ఎమ్మటే వీడియో చేస్తున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 3 to 3.5 LPA వరకు ఉంటుంది. సో మంచి కంపెనీ అండి క్యాప్జెమినీ ఎంఎన్సీ. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాం మనం. అండ్ క్యాప్జెమినీ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్తున్నారు. సో రికార్డ్ టు అనలైజ్ ద ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ టు పార్టిసిపేట్ ఆఫ్ ఇట్, లీడ్ దట్ అచీవ్మెంట్ ఆఫ్ సర్వీస్ లెవెల్స్, కీ మెజర్మెంట్ టార్గెట్స్ అండ్ ఆఫ్ ద టీమ్, అండ్ డెలివర్స్ ఏ హై క్వాలిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీస్ దట్ డ్రైవ్స్ కంపెలింగ్ బిజినెస్ అవుట్కమ్స్. సో మీరైతే ఈ రోల్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీరు ఒక కస్టమర్కి సర్వీస్ చేసే విధంగా అనేది ఉంటుందండి ఈ రోల్ కంప్లీట్గా. చూడండి ఇక్కడ రికార్డు టు అనలైజ్ ప్రాసెస్ ఎక్స్పర్ట్, అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ లెవెల్ కీ మెజర్మెంట్ టార్గెట్స్ అనేవి మీ వర్క్లో ఉంటాయి. సో అండ్ మంచి హై క్వాలిటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి. సో దే సపోర్ట్ ద డెలివరీ ఆఫ్ ద కస్టమర్ ఫోకస్డ్ అండ్ కంప్లైంట్ సర్వీసెస్ త్రూ ద అడాప్షన్ ఆఫ్ ఫ్రిక్షన్లెస్ ఫైనాన్స్ అండ్ ప్రాక్టీస్ ప్రాసెసెస్, టెక్నాలజీస్, మెథడాలజీస్ విచ్ డ్రైవ్ ఇన్నోవేషన్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో చెప్పాను కదండి ఇక్కడ డెలివరీ ఆఫ్ ఏ కస్టమర్ ఫోకస్డ్ కంప్లైంట్స్ అండ్ సర్వీసెస్. సో మీరు కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ని తీసుకొని వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మంచి సర్వీస్ అనేది అందించాల్సి ఉంటుంది. కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త మెథడాలజీస్ నేర్చుకొని ఆ ప్రాసెస్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. దే డొమైన్ ఎక్స్పర్టైజ్ మీన్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ నాన్ కాంప్లెక్స్ and to complex transcriptions, resolving the standard process related issues, preparation and finalization of the period and close activities, and reporting, including interactions with the client, financial controllers, and performing reconciliations. సో ఇక్కడ చెప్పాను కానీ యాజ్ ఎ డొమైన్ ఎక్స్పర్ట్స్గా మీరైతే కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రీసాల్వింగ్ ద స్టాండర్డ్ ప్రాసెస్ రిలేటెడ్ ఇష్యూస్, సో స్టాండర్డ్ ప్రాసెస్ రిలేటెడ్ ఇష్యూస్ని, అండ్ ప్రిపరేషన్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ది పీరియడ్ అండ్ క్లోజ్ యాక్టివిటీస్ అండ్ రిపోర్టింగ్. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి కస్టమర్స్కి. సో అలా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు. ఎంట్రీ అండ్ మిడ్ జూనియర్ లెవెల్ ఇన్ ఏ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ రోల్, స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్ విత్ ద ఎబిలిటీ టు బిల్డ్ రిలేషన్షిప్ విత్ స్టేక్ హోల్డర్స్. సో ఇక్కడ ఇచ్చారు మిడ్ లెవెల్ జూనియర్గా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ అన్ ఓన్ ఇనిషియేటివ్ విత్ ఎ రెగ్యులర్ సూపర్విజన్. సో మీరు ఓన్గా డెసిషన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి. అండర్స్టాండ్స్ వెన్ ఇట్ సీక్ టు గైడెన్స్ అండ్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్స్ స్పెషలిస్ట్, డెలివరింగ్ ప్రోగ్రెస్ రిపోర్టింగ్ అండ్ టాస్క్ మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ ఫర్ ఫైనాన్స్ యాక్టివిటీ. యాజ్ ఏ ఫైనాన్స్ యాక్టివిటీలో మీరు ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెసింగ్, రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, టాస్క్ని కంప్లీట్ చేసి డాక్యుమెంటేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మంచిగా డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అండి. సో అప్లై చేసుకోండి. అకౌంట్స్లో డిగ్రీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వేరే డిగ్రీ చేసిన వాళ్ళైతే కంప్లీట్గా అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్ చూసుకున్నట్లయితే నోయిడా. ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి, నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది నాట్ డిస్క్లోజర్ అని ఇచ్చారు. సో 3.5 LPA వరకు ఉంటుందండి. సో వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 5 days అనేది ఉంటుంది. సో జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఇన్ ఆఫీస్ ఉంటుంది, ఫుల్ టైం ఉంటుంది. సో ఇక్కడ పక్కకు వస్తే ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, అన్స్టాప్లై అకౌంట్ ఉంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా అప్లై అయిపోతుందండి. సో క్యాప్జెమినీ మంచి ఎంఎన్సీ కంపెనీ. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి గైస్. అండ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.